రైట్. చంద్రనీల్ గారి ముందుగా మీరు చెప్పండి, పరకామణిలో దొంగలు పడ్డారు, కోటి విలువైన బంగారం వెండి కానుకల చోరీ. దీని మీద అట్లాగే చంద్రబాబు గారు ఏకంగా దేవదేవుడికే భూములు అమ్మిన వ్యాపారని భూమన్ గారు అంటున్నారు. మీరేమంటారు ఈ రెండు పాయింట్ల మీద? సార్, పరకామణి కేసులో గోల్డ్ నాణ్యాలు అంటే డబ్బులు అంటే కొంచెం ఆ స్కానర్లు వీటిని దాటి దొంగిలించగలుగుతున్నారు అనేది అది కూడా జరగకూడదు. కానీ ఏకంగా గోల్డ్ ఎంత భారీ స్థాయిలో దొంగతనం జరుగుతుంది అంటే అక్కడ కంపల్సరీ ఒక మనిషి చేసేది కాదు సార్, ఇది వ్యవస్థలోని కొంతమంది కలిసి చేస్తున్నట్లు మనం పరిగణించాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం చూసుకోవాల్సింది ఏంటంటే టీడీపీ వాళ్ళు దీన్ని రాజకీయ కోణంగా తీసుకొని పదే పదే ఏవైతే వైఎస్ఆర్సీపీని ఇరకాటంలో పెట్టాలి అని ప్రయత్నాలు చేశారో అవి వారికే రిపీటెడ్ గా వస్తున్నాయి. అంటే చూడండి, కల్తీ నెయ్యి అన్నారు. తిరిగి ఆ డైరీలు ఏవైతే నెయ్యి సప్లై చేస్తే ఆ డైరీలన్నీ కూడా వారివే అనే స్థాయికి వచ్చింది. మరలా పరకామణి కేసు తీసుకోండి, 75,000 దొంగతనం చేశారు అనే ఒక ఆరోపణ పట్టుకున్న తర్వాత అతని దగ్గర నుంచి 15 కోట్ల ఆస్తిని రికవర్ చేసిన తర్వాత కూడా టీడీపీ కేవలము ఒక రాజకీయ కోణంగా వైఎస్ఆర్సీపీ మీద ఒక దాడి చేయడానికి మాత్రమే వాడుకుంది. మళ్ళీ చూస్తే ఆ ఇన్సిడెంట్ కూడా వచ్చి వాళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీ కళ్ళ ముందు కనబడిపోతుంది. ఇప్పటి నుంచో, ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల క్రితం నుంచి రాజశేఖర్ రెడ్డి గారి మీద అన్యమత ప్రచారాలు చేపించారు తిరుమలలో. అది 7 కొండల నుంచి 2 కొండలుగా జీవో తెచ్చారు అనే విధంగా ప్రచారం చేస్తే అది కూడా తిరిగి వచ్చి ఏమైంది, ఆ 7 కొండలు 2 కాదు 7 కొండలు అని చెప్పి జీవో ఇచ్చిందేమో రాజశేఖర రెడ్డి గారు, అన్యమతాలకు సపోర్టివ్ గా జీవోని రద్దు చేస్తాననేమో చంద్రబాబు గారు. అంటే ఇప్పుడు జనాలకి దేవుడి మీద నమ్మకం అనేది ఇంకా పెరుగుతుంది. ఎందుకు అంటే దేవుడు జోలికి కేవలం దేవుడు ఏమీ చేయలేరులే, మన రాజకీయానికి ఎలా అయినా వాడుకుందాం దురుద్దేశంతో ఎవరైనా ముందుకు వస్తే దేవుడు ఏ విధంగా చూపిస్తాడు తన మహిమ అనేది ఈ రోజున చాలా క్లియర్ గా తెలిసిపోతుంది సార్. అయితే రీసెంట్ గా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే 150% అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ భక్తులు పెరిగారు తిరుమల రావటం అది ఇదని. అంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా, మేము మొన్న ఎలక్షన్ లో తప్పు చేశాము, సో ఆ పాప ప్రక్షాళనకి ఈ రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి బాబు మేము తప్పు చేసింది మమ్మల్ని క్షమించండి, ఇలాంటి తప్పులు మరలా చేయము. ఎందుకంటే గతంలో 3 సార్లు చూసి కూడా హామీలను నమ్మి ప్రలోభపడి ఒక తప్పు చేశాము, ఆ తప్పును క్షమించండి అని వెళ్తున్నారు, అందువలన భక్తులు పెరిగిపోతున్నారు అనేది భక్తులు పెరగకపోవటం వేరే విషయం. కానీ 50 లక్షల ఓట్లు అయితే పెరిగినాయి కదా, 17 లక్షల ఓట్లు అర్ధరాత్రికి వీళ్ళు వేశారు కదా, ఆ పాయింట్ కదా కీలకమైన పాయింట్. అది కదా, దాని మీద వరకు అటు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ వారు కానీ, కేంద్ర ఎన్నికల సంఘం కానీ అసలు నోరు విప్పట్లేదు కదా. అది కదా అసలు కీలకమైన పాయింట్. మీలాంటి వాళ్ళు కూడా నిజంగానే జనం అంతా ఓట్లేస్తేనే గెలిచారని నమ్ముతున్నారా? మళ్ళీ మీరే ఆయా సందర్భాల్లో ఆ రకమైన విశ్లేషణ కూడా చేశారు కదా. లేదు సార్, ముమ్మాటికి ఈవీఎంల్లో గోల్మాల్ జరిగింది అనేది మా వాదన. మేము పదే ఎన్నో సందర్భాల్లో ఎన్నో మీడియా ఛానల్స్ లో మాట్లాడటము విత్ ఎవిడెన్సెస్ చాలా వరకు చూపించడం జరిగింది. అలాంటి ఎవిడెన్సెస్ వేటికి కూడా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పడం లేదు కాబట్టి ప్రజల్లో కూడా తప్పు జరిగిపోయింది అనే భావన పెరిగిపోయింది. ఈ రోజున మనం న్యూస్ చూస్తే సిఈసి మీద కూడా అభిశంసన ప్రయోగించబోతున్నారు కాంగ్రెస్ కూటమి అనేది చూస్తున్నాం పేపర్లో. కనీసం అంటే ఎస్ఓపిని మార్చడం కూడా, అంటే సీసీ కెమెరా వెబ్ ఫుటేజ్ ని ఇవ్వటానికి కూడా వెనకాడిన ఎలక్షన్ కమిషన్ మీద ప్రజలు ఎందుకు నమ్మకం పెట్టుకుంటారు? ఈ రోజున ఎన్నో ఆరోపణలు వస్తే ఒక్క ఆరోపణకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు మీరు అక్కడ ఇష్యూని ప్రస్తావించారు కాబట్టి గుర్తు చేయాల్సి వచ్చింది. ఈ ఇష్యూకి రండి, కంప్లీట్ చేయండి. ఇది పరకామణి ప్లస్ అమరావతిలో చాలా మందికి ఏమో ఫ్రీగా ఇవ్వటం ఏంటి, వెంకటేశ్వర స్వామికి అమ్మటం ఏంటండి ఇది? అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బును మనం ఎలా తీసుకోవాలి అనే ఆలోచనే. కానీ చూడండి, నెయ్యి విషయం తీసుకున్నా కూడా ఇప్పుడు 350 370 రూపాయలకు దొరికే నెయ్యిని 658 రూపాయలకు మార్చి ఆర్థిక లబ్ధి పొందుతున్నారు. అంటే వెంకటేశ్వర స్వామి యొక్క డబ్బుని అంటే సొత్తుని దోచుకోవటమే కదా. సో అది భూమి అవ్వచ్చు, నెయ్యి అవ్వచ్చు, లేదు అంటే ఆ సందర్భం ఏదైనా కావచ్చు, ఏదో విధంగా వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాటిని దోచుకోవాలి అనే ఒక ధోరణి. మరొకటి సార్, ఆల్ ఆఫ్ సడన్ మీరు కానీ నోటీస్ చేస్తే ఇందాక ఒక మాట చెప్పారు చూడండి, 3 పిల్లల్ని కనండి, 3వ పిల్లవాడిని అంటే 3వ వాళ్ళని కంటే బిడ్డని కంటే ఒక స్కీమ్ అన్నట్లు
ఆల్ ఆఫ్ సడన్ ఈ టర్మ్ ఏంటంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, బీజేపీ Correct. సిద్ధాంతాలని బలవంతంగా రుద్దుకొని హిందుత్వాన్ని నెత్తినెత్తుకొని ఏదో సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నదైతే చాలా క్లియర్ కనబడుతుంది. పలు సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా అంటే వాళ్ళ లెక్కలు ఏంటంటే మతం యొక్క నెంబర్స్ ఎక్కువ ఉండాలి, హిందూ అవును. మతంలో నెంబర్స్ అంటే ఎక్కువ ఉండాలి అనే ధైర్యంగా ఆ ప్రయత్నం మాట వాళ్ళు చేస్తుంటారు. అనలేకపోతున్నాడు, మీరు గమనించారా? అంతే కదా. ఇప్పుడు ఈ ఆల్ ఆఫ్ సడన్ చూడండి, ఈ టర్మ్ రాగానే హిందుత్వాన్ని ఎత్తుకున్నారు. ఇప్పుడు 3 పిల్లలు అంటారు అంటే ఆర్ఎస్ఎస్ మెప్పు పొందటానికి, బీజేపీ మెప్పు పొందటానికి అవును. మీరు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు, మీరు మమ్మల్ని దూరం చేసుకోవద్దు, మేము మీతోనే ఉంటామని చెప్పడానికి ఈ ప్రయత్నాలుగా కనబడుతున్నాయి తప్పితే అంతేకాకుండా అసలు ఈయన కేంద్రంలోకి వెళ్తే ఏదో ఉప ప్రధాని, ఉపరాష్ట్రపతి ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆశిస్తున్నారని అంటున్నారు కదా, దానికి కూడా వాళ్ళంతా ఉపయోగపడతారని కూడా కావచ్చుగా. డెఫినెట్లీ ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చాలా అవసరం కదా సార్. పెద్ద పెద్ద పోస్టుల్లోకి కేంద్రంలోకి వెళ్ళాలంటే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చాలా అవసరం. కాదు ఆయన సో అది కూడా కారణం కాదు, ఉండొచ్చు. ఈ మధ్య వైఎన్ఆర్ గారి వీడియో ఒకటి చూశాను. ఆయన చెప్తున్నాడు పూజార్, ఈ సాధువులు వీళ్ళంతా ఉంటారు కదా బీజేపీకి సంబంధించి కాస్త అనుకూలంగా ఉన్నవాళ్ళు, వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చంద్రబాబు గారి టీం పనిచేస్తుంది కేంద్రంలోకి వెళ్తే మంచి పోస్ట్ కోసం అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ అయితే అటువంటి వ్యూహాలు, తెలివితేటల విషయంలో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ చంద్రబాబు గారి యొక్క నైపుణ్యాన్ని అయితే ఒప్పుకోవాలి. తప్పకుండా సార్. ఎందుకంటే ఒక పక్కన బీజేపీని, ఇంకో పక్కన కాంగ్రెస్ ని కలిసి నడిపించగలిగి, కలిసి ట్రావెల్ చేయగలిగిన వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఇప్పటికి కూడా అటు మోడీ గారితో, ఇటు రాహుల్ గాంధీ గారితో, ఇద్దరితోటి సత్సంబంధాలు కొనసాగించాలి. అది ఎవరికి సాధ్యమైంది సార్? అది ఒక టాలెంట్ అనే ఒప్పుకోవాలి. రైట్. ఓకే, శివశంకర్ గారు చెప్పండి. దేవదేవుడికే భూములు అమ్మిన వ్యాపారి చంద్రబాబు గారు అని అంటున్నారు. ఇంకోవైపు ఏమో బంగారం దొరికింది. మరి గతంలో జగన్ గారు చిన్న కేసు అంటారా, 70,000 దొరికితే అని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు దీన్ని పెద్ద కేసుగా చూస్తారా, చిన్న కేసుగా చూస్తారా? మరి దీని మీద ఎందుకు స్పందించట్లేదు? అలాగే ఈ 12 కోట్లు భూమన గారి మీద మామూలుగా అయితే వెంటనే టీటీడీ ఖండించింది కదా, అబ్బెబ్బే లేదు నెయ్యి చాలా ఉందిలే అని. మరి ఇప్పుడు వీటి మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? 12.5 కోట్లకి అమ్మటం ఎంతవరకు ధర్మం టీటీడీకి? సరే, ఈ 2 అంశాలని ఫస్ట్ పరకామణి సంబంధించినటువంటిది ఒక్కసారి మనం మాట్లాడదాం సార్. ఈ పరకామణిలో పెంచెల్లయ్య అనే వ్యక్తి 2024 సెప్టెంబర్ నుంచి ఒక దొంగతనాలు చేస్తూ 2025 జనవరి 11వ తారీఖున రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 2025 జనవరి 11న తీసుకెళ్లేసేసి అతనికి ఏదో నార్మల్ గా లోపల పెట్టారు పోలీసులు. తర్వాత విచారణలో ఏం జరిగింది, ఇది ఒకటే కాదు తరచూ చేస్తున్నాడని చెప్పి అతని యొక్క ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ బ్యాంకుల్లో తనఖా పెట్టి కొంచెం డబ్బులు తెచ్చుకోవడం, తర్వాత బంగారు ఆభరణాలను వెళ్ళేసి ఆ యొక్క రాక్ గోల్డ్ ఇచ్చేసేసి బంగారు ఆభరణాలు కొనడం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత న్యాయస్థానం ముందు పెట్టారు, రిమాండ్ పంపించారు. తర్వాత వచ్చేసేసి ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? నార్మల్ ఎక్కడున్నాడు అనుకుంటారు? ఇప్పుడు 2020 జనవరిలోనే కదా అరెస్ట్ చేసింది. ఆయన జైల్లోనే ఉండాలి, నార్మల్ గా ఉండాలి. కానీ ఆయన ఎక్కడున్నాడు? బెయిల్ మీద బయటకు వచ్చాడు. దీనికి మనందరికి తెలుసా ఎవరికైనా కూడా? అంటే ఇప్పుడు దగ్గర ₹1 కోటి పైన 555 గ్రాముల బంగారు, దీని వెండి ఇవి కాకుండా ఆయనకు ఒక్కసారి చాలా ఇంపార్టెంట్, ఆయన బంగారు దొరికింది ఏంటంటే ఒక్క వ్యక్తే బంగారు బిస్కెట్ 100 గ్రాములు, బంగారు కటింగ్ బిస్కెట్ 59 గ్రాములు, బంగారు కటింగ్ క్యారెట్ చిన్న బిస్కెట్ 45 గ్రాములు, బంగారు ముక్క ఒకటి 13 గ్రాములు, తర్వాత వచ్చేసి బంగారు రౌండ్ ముక్కలు 1.5 గ్రాములు, ఒక బంగారు గొలుసు 28 గ్రాములు, బంగారు గొలుసు 25 గ్రాములు, బంగారు 4 బంగారు గాజులు 49 గ్రాములు, ఇంకొక సెట్ ఆఫ్ బంగారు గాజులు 55 గ్రాములు, బంగారు సరడు తాలి సరడు కూడా 24 గ్రాములు, నల్లపూసల దండ 19 గ్రాములు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. టైం జరిగి చెప్తున్నాను. ఇన్ని రకాల ఆస్తులు ఎన్ని కూడా ఆయన దగ్గర ఉండి ఆయన తన దగ్గర పట్టుకొని బంగారు ఆభరణాలు అమ్మే వాళ్ళు ఎవరైనా కూడాను రాక్ గోల్డ్ తీసుకెళ్తే ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేటువంటిది వివరాలు అడిగి ఇస్తారు. అంత ఈజీగా ఏదో తీసుకొని ఎక్స్చేంజ్ చేయరు. సో ఇటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఇన్ని వ్యక్తి ఇంత దొరికి లోపలికి వెళ్ళి బయటికి దర్జాగా బయటకు వచ్చి తిరుగుతున్నాడంటే దీని వెనకాల ఎవరున్నారు? ఒక్కసారి వైఎస్ జగన్ గారి హయాంలో జరిగినటువంటిది ఉదంతం దీన్ని ఉదాహరణ చేసుకోవాలి సార్. వాళ్ళు చెప్తా ఉన్న పదే 75,000 రూపాయలు అంటే $900 US డాలర్ల కరెన్సీ దొరికినప్పుడు అతన్ని అరెస్ట్ చేసేసేసి అతనికి లోకాయుక్తలో అదేవిధంగా మాజీ న్యాయమూర్తుల సలహాతో ఏం చేయాలి అంటే ఇటువంటి దొంగతనాలు జరిగిన వాళ్ళ దగ్గర నుంచి పూర్తి రికవరీ చేయాలనేటువంటి ఉద్దేశంతో భవిష్యత్తులో ఎవరు కూడా చేయకూడదు, ఒక రియలైజేషన్ కావాలనేసి ఆ పెద్దల సలహాలతో న్యాయమూర్తులతో చర్చించిన తర్వాత 13 కోట్ల రూపాయలు ఆస్తులు 75,000 రూపాయలకి
13 కోట్ల రూపాయల ఆస్తులు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నటువంటి ఆస్తులు కూడా శ్రీవారి వెంకటేశ్వర స్వామికి సమర్పించిన తర్వాత లోకాయుక్తులు న్యాయపరంగా చేస్తే దాన్ని ఏమంటారు సరే పవన్ కళ్యాణ్ గారు మీరు ఇందాక ఇంట్రడక్షన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇది చిన్న దొంగతనం అంట ఏది 75,000కి ఆయన మాటలు ఏంది వాళ్ళ మైండ్ సెట్ ఏంటి వాళ్ళ ఆటిట్యూడ్ ఏంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి ఇది తెలియదా అంటున్నారు కదా. అది కాక ఇలా ఏం మాట్లాడతారు సార్ ఒక ఆయన తిరుపతిలో తిరుగుతా ఉంటాడు బీజేపీ కాషాయ వేసుకొని ఒక బ్రోకరేజ్ చేసే వ్యక్తి నేసి హైకోర్టుకి వెళ్ళేసి ఇలా చేశారు అలా చేశారు మొత్తం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళండి చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్పారు కదా 77,000 రూపాయలు డాలర్లకే తాడేపల్లి ప్యాలెస్ కి వస్తే ఇప్పుడు ఈ యొక్క కోట్ల రూపాయలు ఏ కడకట్ట ప్యాలెస్ కి వెళ్ళాయి ఏ బిఆర్ నాయుడు ఆఫీస్కి వెళ్ళాయి ఏ టీవీ5 ఆఫీస్కి వెళ్ళాయి ఏ లోకేష్ గారికి వెళ్ళాయి ఏ హెరిటేజ్ కి వెళ్ళాయి లేకపోతే కనుక ఏ జనసేన పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాయి మేము అడగలేమా కాబట్టి మీరు అంటున్నారు అది సమస్య. వాళ్ళు అనేటప్పుడు ఇటువంటి వాటిని రాజకీయాలు చేయకుండా ఉండాలి. చంద్రబాబు గారు అంత సీనియరే అట్లా చేస్తే సహజంగానే మీలాంటి వాళ్ళు ఇట్లాంటి విమర్శలు చేస్తారు. నేను విమర్శలు చేయట్లేదు అట్లా అడగడానికి మాకు నోరు లేదని అడుగుతున్నాను. జనాలు కూడా అడుగుతారు కదా ఒకదానికి దీనికి ఈ రోజు ఇంత జరుగుతా ఉన్నా సార్ ఒక వార్త అయినా వచ్చిందా 77,000కు గొంతు చించుకొని అందరూ వచ్చేసి ఎల్లో మీడియాలో డిబేట్ల మీద ఈనాడు ఆంధ్రజ్యోతి అయితే రోజు పర్వటమే ఫస్ట్ పేజీలో లోపల పేజీలో అసలు చాలా అత్యంత ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రపంచానికి అది పెద్ద వార్తలాగా చూపించారు. మరి ఇప్పుడు మీరు చెబుతున్నారు కోటి రూపాయల వార్త అసలు వార్తే కాదు వాళ్ళకి. అసలు వార్త కాదు దొంగతనం కాదు వాళ్ళ ఆటిట్యూడ్ లేదు వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే ఇలా ఆటిట్యూడ్ ఇలా మైండ్ సెట్ ఇలా బిహేవియర్ చంద్రబాబు గారి మాటల్లోనే చిన్న దొంగతనం ఏముంది అని అంటారా అంటారు. అంటే ఇంత పెద్ద దొంగతనము టీటీడీలో లాయర్లు లేక చిన్న చిన్న వాటికంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరికించడానికి సిద్ధార్థ లూథ్రాన్ని పెట్టి సుప్రీంకోర్టులో వాదిస్తారు కదా హైకోర్టుల్లో. మరి ఎందుకు ఇప్పుడు సిద్ధార్థ లూథ్రా టీటీడీకి సంబంధించినటువంటి హిందూకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సంస్థకు దొంగతనాలు జరుగుతా అంటే ఆ యొక్క పెంచలయ్య అనే వ్యక్తి బయటకు వస్తా అంటే బెయిల్ నిరాకరించడానికి సిద్ధార్థ లూథ్రా గారిని వాడలేకపోయారా? అంటే దీని వెనకలు ఎవరున్నారు ఎవరికి ముడుపులు చెందాయి ఎవరు ఇతన్ని కాపాడారు కాబట్టే ఆ యొక్క పెద్ద లాయర్లు ఎందుకు వినియోగించలేదు ఎందుకు అతను బయటికి రాగలుగుతాడు విత్ ఇన్ 6 months లోపల బయటకు వచ్చాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకుంటాడు ఏంటంటే తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో ఒక కల్తీ అనేటువంటి మాట చెప్పి జంతుకో అని చెప్పి ఆ స్వామివారి పవిత్రను దెబ్బతీస్తూ తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఈ రోజు పరకామణి కేసులో కూడా ఇవన్నీ కూడా జరుగుతా ఉంటే మీరు చేసినట్టు నిర్వాహంకు ఏ విధంగా ఉందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇక రెండవ దానికి వస్తే భూములు ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి సంబంధించిన వెంకటాయపాలెంలో 25 ఎకరాల భూమికి 2018వ సంవత్సరము ఆగస్టు 28న టీటీడీ వాళ్ళు మేము ఇక్కడ టెంపుల్స్ అన్ని వివిధ దేశాల్లో రాష్ట్రాల్లో కడుతున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు రాజధాని అంటున్నారు కదా ఇక్కడ కూడా కడుతున్నామని చెప్పి వాళ్ళ హయాంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డే చంద్రబాబు హయాంలో టీటీడీ బోర్డే ప్రపోజల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు దానిని నిఫ్ట్ అక్కడే ఉన్నాయి నిఫ్ట్ అనేటువంటిది ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళకి వీళ్ళకి ఉచితంగా భూములు ఇచ్చినటువంటి మీరు వెంకటేశ్వర స్వామి దానికి అడిగితే లేదు మా దగ్గర భూములు అని చెప్పి చేసేసి బేరం పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఎకరా 50 లక్షలకు 12.5 కోట్లకి మీరు అమ్మారే ఇదే మీ హయాంలోనే మా హయాంలో కూడా ఒడిశా భువనేశ్వర్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళే దాతలు ముందుకొచ్చాయి ప్రభుత్వాలు ముందుకొచ్చి ఇదిగో మా దగ్గర భూమి ఉంది ఇంకా ఒక నిబంధన ఉంది సార్ 40% కడితే కళ్యాణ మండపాలకు కానీ గుళ్ళకు కానీ ప్రజల నుంచి కానీ లేదా దాతల నుంచి 40% కడితే 60% టీటీడీ అనేటువంటిది పెట్టి ఆ యొక్క దేవాలయ హిందూ వారిని అభివృద్ధి చెందడానికి భాగస్వామి అవుతుంది. అవన్నీ కూడా కండిషన్లు పక్కన పెట్టి మీరు వెంకటేశ్వర స్వామికి మీరు రాజధాని అమరావతి దేవతల రాజధాని అన్నారు కదా ఆ దేవతల రాజధానిని మీరు చెప్పుకున్నటువంటి ఆ దేవుడికే భూమి అమ్మారంటే మీరు మహానుభావుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఇంత మహానుభావుడు ఎక్కడ చేయలే దేవతల రాజధాని అని చెప్పి దేవుడికే భూమి అమ్మారు మీరు. అంటే మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి 99 రూపాయలు ఆ ఉల్సా బల్సా ఉల్ఫాల్కి ఇచ్చేసేసి తర్వాత లుల్లులకి అంతకు ఉచితంగా నడిబొడ్డున ఇస్తున్నారే 1,000 కోట్ల భూమి 5,000 కోట్ల భూమి నీ తోడలుడికి ఇస్తున్నావే లోకేష్ గారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి 25 ఎకరాల భూమి మీకు ఇవ్వడానికి డబ్బులు తీసుకోవాల్సిన మనసు ఎట్లా వచ్చిందయ్యా? మీరు హిందూ మతాన్ని గురించి మాట్లాడారు చంద్రబాబు గారు హిందూ భక్తుడిగా అట్లా చేశారేమో. ఆయన అందరూ నా ఇంటి దైవం అని చెప్పుకుంటారు ఆయన ఏమంటాడు నా కుల దైవము నా ఇలవేలుపు అని చెప్పి వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడని చెప్పారు కదా
మీ హెరిటేజ్ భూమి ఏం అడగలేదు కదా, ప్రభుత్వ భూమే కదా వాళ్ళు టీటీడీ వాళ్ళు అడిగింది. నీ బోర్డు నువ్వు ఏర్పాటు చేసిన బోర్డే కదా, నీ ఇలవేలు పని చెప్పుకున్నట్టు వెంకటేశ్వర స్వామికి ప్రభుత్వ భూమే కదా, మిగతా వాళ్ళందరికీ అప్పనంగా పనిచేసినటువంటి ఆయన లేదంటే ఆయన మనుషులు ఎవరో ఒకళ్ళు కొనేసి ఆ డబ్బులు మేము కడతామని చెప్పినా కూడా గౌరవంగా ఉండేది కదా. అది ఒకటి. ఇంకోటి, కోయంబత్తూరులో జీ స్క్వేర్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ డెవలప్ చేసుకోవడానికి ఈ ప్రబుద్ధులందరూ కలిసేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం దాంట్లో టెంపుల్ కట్టడానికి ఇస్తారండి. అంటే వీళ్ళు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని అర్థమవుతుంది సార్. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ప్రేమతో 50 లక్షలకి ఇవ్వలేదు, ఇంకా ఎక్కువ తీసుకుంటే వాళ్ళేమో. నాకు అర్థమైంది ఏంటంటే కనీసం అంటే రాజధాని ఆ యొక్క వాళ్ళకున్న భూములకి ధరలు పెరుగుతాయి కాబట్టి ఇక్కడ ఇచ్చారనేటువంటి ఆలోచనలు కూడా ఇప్పుడు కలుగుతా ఉన్నాయి జనాలకి, వీళ్ళు చేసేటువంటి నిర్వాహం అంతా. రైతన్నపై రుణపాస్యం, వ్యవసాయ రుణ బాకీల్లో దేశంలో 2వ స్థానంలో ఏపీ రైతులపై 3.75 లక్షల కోట్ల రుణభారం. ఇది తెలంగాణ చాలా బెటర్గా ఉంది, తెలంగాణ లోయెస్ట్ రుణభారం అంట. ఆంధ్రప్రదేశ్ ఏమో చూస్తే ఇది అనుమతికి మించి అప్పు చేస్తే కోతలు తప్పు. ఏపీకి 28,000 కోట్ల అప్పు తగ్గించేసిందట కేంద్ర ప్రభుత్వం. శివశంకర్ సంక్షిప్తంగా దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారా? టైం అయిపోయింది సార్. రైతాంగ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈ రైతులు రీపే చేసుకోవడానికి రుణాలు తీసుకోవాలని, కొత్త రుణాలు రావట్లేదు, రీపే చేసుకోవాలని ఎన్ని కూడా బకాయిలు ఎట్లా పేరుకుపోతున్నాయంటే వాళ్ళు చెప్పినటువంటి పెట్టుబడి నిధులు లేదు, తర్వాత 0 వడ్డీకి రుణాలు అనేటువంటిది ఎత్తేసారు, తర్వాత కనీస బీమా పథకం కూడా సక్రమంగా అమలు చేస్తే కనీస బీమాలో వచ్చిన అమౌంట్ అన్నా కడతా ఉంటారు. ఈ రోజు రైతులకి మద్దతు ధర లేదు, దిగుబడి తగ్గిపోయింది. ఎన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే దేశంలోనే రాష్ట్రము రీపే చేయలేక రైతులు చాలా ఘోరంగా ఉంది. బలవంగా మరణాలు ఎన్ని కూడాను. ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి 20,000 మళ్ళీసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నిజంగానే రైతులు వాళ్ళకి అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 ప్లస్ కేంద్రం కూడా కల్పిస్తా ఉన్నారు. ఇవ్వటమే సంగతి ఏమో కానీ 5,000 ఇచ్చి చాలా ఇచ్చేసాం కదా అని చెప్తున్నారు. మరి ఇప్పుడు రైతులు పడుతున్న కష్టాలు ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం వారు గమనించాల్సిన అవసరం అయితే ఉంది.